వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఈ రోజున ఒక అద్భుతమైన, ఆనందకరమైన, విశ్వాస సహితమైన, ప్రార్థనతో కూడిన ప్రభు యొక్క దినాన ప్రభు సన్నిధిలో మనమందరము ఆనందంగా ఆరాధించే గొప్ప తరుణము ఆసన్నమైనది. శిలువ రక్తము చేత మనలను పవిత్రపరిచిన దేవునికి, మనలను, మన జీవితాలను అన్ని విధాలుగా ఆశీర్వదిస్తున్న దేవునికి నేను మనసారా కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తూ, ఈ రోజున మట్టల ఆదివారం కనుక మీ అందరికీ మట్టల ఆదివారపు శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. ఇంకా చెప్పేశారు కదా పాస్టర్ గారు, అయిపోగానే మన ఇంటికి సర్దేసుకుంటే బాగుంటుందిలే అనుకోవద్దు. ఏంటి, అయిపోయింది చెప్పేశారు కాబట్టి మన ఇంటికి సదురుకుంటే బాగుంటుందిలే అనుకోవద్దు. మనం అందరం కలిసి సాధ్యమైనంత వరకు తక్కువ సమయంలోనే మన వీధి మనం ఎలాగైతే వెళ్తామో అలా వెళ్ళి తిరిగి వస్తాం. కాబట్టి ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మనం అందరం కలిసి దేవుని ఆరాధన చేద్దాం, దేవుని నామాన్ని మహింపడదాం. అందుకని యొక్క ఉదయకాల సమయంలో ఈ మట్టల ఆదివారం నాడు మనకి చాలా విషయాలు కనపడతాయి. అంటే ది ఆబ్జెక్ట్ ఆఫ్ పామ్ సండే అనే విషయాన్ని కనుక మీరు ఆలోచన చేస్తే, గాడిద కనపడుతుంది, గాడిద పిల్ల కనపడుతుంది, పాత బట్టలు కనపడతాయి, మట్టలు రోడ్డు మీద పరచబడినట్టుగా కనపడతాయి. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే యేసయ్య కనపడతాడు, యేసయ్య శిష్యులు కనపడతారు, జనసమూహము కనపడతారు. వీరందరూ కనపడతారు. ఏ రోజును అంటే మట్టల ఆదివారం నాడు యేసుక్రీస్తు మరణం అవ్వటానికి ముందుగా, మరొకసారి చెప్తున్నా, మరణం అవ్వటానికి ముందుగా ఆయన యెరూషలేమునకు ప్రయాణం చేస్తున్నప్పుడు ఇశ్రాయేలీలే కాదు, అక్కడ ఉన్న వారందరూ కూడా అనేక మంది గొప్ప కేక వేశారట. ఆ కేక పేరే హోసన్నా. ఏంటండి, ఒకసారి గట్టిగా పైకెత్తి హోసన్నా అనండి. హోసన్నా, మా యేసన్నా నీకే వందనమన్నా కదా, అంతే కదా. హోసన్నా ఒక అద్భుతమైన మాట. అది ఈ రోజున ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, చాలామందికి హోసన్నా అనగానే కొన్ని విషయాలే తెలుస్తాయి. హోసన్నా అంటే అర్థం ఏమిటాయి అని మనం కనుక ఆలోచన చేస్తే, జయోత్సవము అని, విక్టరీ అని, ఈ విధంగా మాట్లాడుకునేటువంటి మాటలు ఉంటాయి. కానీ ఈ రోజున దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, హోసన్నా అస్సలు అర్థం ఏమిటాయి అంటే, బైబిల్లో ఒక మాట మీకు చదివి వినిపిస్తాను. 118వ కీర్తన 25వ వచనం ఒకసారి చదువుతాను, జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. 118వ కీర్తన 25వ వచనం. యెహోవా దయచేసి నన్ను రక్షించుము, యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము. యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదమందునుగాక, యెహోవా మందిరములో నుండి ఆమేన్ చెప్దాం. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట, దేవుడు చెప్తున్నటువంటి ఈ మాటలో హెబ్రీ భాషలో ఉపయోగించబడిన పదం ఏమిటాయి అంటే హోసన్నా. ఓకే, ఏంటి అంటే మా దేవుడు మమ్ములను రక్షించునుగాక. ఏంటండి దాని అర్థం? మా దేవుడు మమ్ములను రక్షించునుగాక. ఇక్కడ అంటాడు ఇంకొక మాట, ఈ యొక్క ట్రాన్స్లేషన్లోనైతే ఏమనుందంటే ఆ దేవుడు మమ్ములను అభివృద్ధి పరుచునుగాక అని ఉంది. కానీ హెబ్రీ భాషలో అభివృద్ధిని గురించి మాట్లాడాల, మా దేవుడు మాకు సహాయం చేయునుగాక అని ఉంది. ఓకే, ఈ రెండు పదాలు మీరు జాగ్రత్తగా ఆలోచించండి. హోసన్నా అంటే నీవు నేను రక్షించబడాలి. హోసన్నా అంటే నీవు నేను దేవుని సహాయం పొందుకోవాలి. హోసన్నా అని మనం ఎప్పుడైతే అంటున్నామో, రక్షించబడకపోతే మన జీవితాలు భయంకరమైనటువంటి శాపంలో పడిపోతాయి. భయంకరమైనటువంటి
నరకములో పడిపోవటానికి అవకాశం ఉంటుంది. అందుకని ఈ యొక్క ప్రజలు హెబ్రీలు ఏం చేస్తున్నారంటే, అయ్యా మమ్ములను రక్షించు, మమ్ములను. అర్థమవుతుందండి? ఇది ఒక అద్భుతమైన అంతర్మదన ప్రార్థన. అంతరంగం నుండి వచ్చేటువంటి ఒక అద్భుతమైన ప్రార్థన ఏంటంటే, యేసయ్యా మమ్ములను. ఎవరున్నారు ఈ రోజున ప్రార్థన చేసేవాళ్ళు? ఎవరున్నారు? యేసయ్య మమ్మల్ని రక్షించనే వారు లేరు. ఏమని ఆలోచిస్తారంటే, ఏమని ప్రార్థన చేస్తారంటే, యేసయ్యా మమ్మల్ని అభివృద్ధిపరచు, యేసయ్యా మమ్మల్ని దీవించు, యేసయ్యా మమ్మలను కాపాడు, మమ్మలను భద్రపరచు, మా బిడ్డలను ఇది ప్రార్థన చేయొద్దన్ను, చెయ్యాలి. ఇలాంటి ప్రార్థన అవసరమే. కానీ ఇంతకంటే శ్రేష్టమైన ప్రార్థన ఏంటంటే, యేసయ్యా నన్ను రక్షించు, నన్ను రక్షించు. 3 విషయాలు చెప్తా. దేవుడు మనం రక్షించుకో అని చెప్తానికి కారణం ఏమిటంటే, మన జీవితాల గురించి ఎందుకు దేవుడు నీకు రక్షణ కావాలి అని ఎందుకు దేవుడు చెప్తున్నాడంటే, మనం బ్రతికే బ్రతుకులో మన చుట్టూ ఉన్న జనము మమ్ములను నరకమునకు తోసివేయాలని చూసేటువంటి మనుషులు. ఎక్కడికి? అర్థమవుతుందా? నరకములో పోకూడదని దేవుని యొక్క ఆలోచన. నువ్వు నరకానికి వెళుతూ నా దేవునికి ఇష్టం లేదు, నువ్వు నరకములో పడటం నా దేవునికి ఇష్టం లేదు, ఆ భయంకరమైనటువంటి స్థితిలో నీ ఉండటం నా దేవునికి ఇష్టం లేదు. కాబట్టి నా దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటయ్యా అంటే, అయ్యా నన్ను నరకములో పడకుండా రక్షించు, రక్షించు. ఇది భయంకరమైనటువంటి ప్రార్థన. ఎందుకు అంటే, నరకములో ఇప్పుడు కాదుగా పడేది. ఎప్పుడు పడతాం నరకంలో? ఎప్పుడు పడతాం? నరకంలో ఎప్పుడు పడతామంటే, దేవుని తీర్పు వచ్చినప్పుడు, దేవుని రాకడ వచ్చినప్పుడు, యేసునందు విశ్వాసం ఉంచిన వారిని దేవుడు నరకంలోకి తోసివేస్తాడు. ఏమ రైట్? అంతేనా? ఎప్పుడో జరిగిన దానికి ఇప్పుడు ఎందుకు అంత తొందర అని మనమందరము నిమ్మకు నీరెత్తినట్లుగా మన జీవితాల్లో ఎలా ఉండిపోయాయట? మౌనంగా ఉండిపోయాయట. మౌనంగా ఉండిపోవటానికి కాదు దేవుడు మనం సృజించింది. మౌనంగా ఉండిపోవటానికి కాదు మన దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నది. మౌనంగా ఉండిపోవటానికి కాదు మన దేవుని సన్నిధిలో మనం నిలుస్తున్నది. దేవుని సన్నిధిలో ఒక గొప్ప ప్రార్థన చేయాలి. ఏంటి అంటే, ప్రభువా నన్ను రక్షించు, నన్ను రక్షించు. రెండవది, నరకం నుండి తప్పించాలని ఆశించిన దేవుడు చెప్తున్నటువంటి రెండో మాట ఏమిటంటే, ఈ లోకము నుండి నువ్వు రక్షించబడాలి. ఎక్కడి నుంచి? అర్థమైందా? ఈ లోకము నుండి నాయన చూడాలి. ఎక్కడి నుంచి రక్షించబడాలి? ఈ లోకము నుండి రక్షించబడాలి. లోకంలో బ్రతుకుతున్నాగా ఇంకా మనకి రక్షణ ఎందుకు అంటే, దేవుడు మాట్లాడుతున్న మాట, ఈ లోకములో అంత శాపమే కాదంటారా? ఎంత? ఈ లోకములో ఉన్నది శాపం, ఈ లోకములో ఉన్నది పాపం, ఈ లోకములో ఉన్నది సాతాను, ఈ లోకములో ఉన్నది సాతాను శక్తులు, ఈ లోకములో ఉన్నది అపవాది వాడి తంత్రాలు. అందుకని దేవుడు అంటున్నాడు, వీళ్ళందరి మీద నీవు విజయం పొందాలి అంటే అది నీ వల్ల కాదు. కాబట్టి నేను నీకు విజయాన్ని ఇస్తాను. నువ్వు చేయవలసినటువంటి, నువ్వు అడగవలసిన ఒక మాట, ఒక ప్రార్థన ఏంటంటే, ప్రభువా నన్ను రక్షించు, నన్ను రక్షించు. ఎక్కడి నుంచి? నరకం నుండి తప్పించే దేవుడుగా ఈ లోకములో బ్రతుకుతున్నాను కాబట్టి ఈ లోకము నుండి కూడా నన్ను రక్షించు, లోకము నుండి నన్ను రక్షించు. జాగ్రత్తగా ఆలోచించాలి. మహాదేవుడు ఈ లోకానికి వచ్చిందే నిన్ను రక్షించడానికి. ఆ విషయం తెలుసా? మహాదేవుడు ఈ లోకానికి వచ్చిందే నిన్ను నన్ను నరకము నుండి తప్పించడానికి. మహాదేవుడు ఈ లోకానికి వచ్చిందే ఈ లోకము నుండి నిన్ను వేరుపరచటానికి కాదంటారా?
అది నిజమవ్వాలి అంటే ఈరోజు నీ ఉదయకాల సమయంలో, అయ్యా నన్ను రక్షించు, నన్ను రక్షించు. నేను లోకము నుండి తప్పించబడాలి, నరకము నుండి నేను వెనుకకు మళ్ళించబడాలి. అందుకే ప్రార్థన చేస్తున్నాను, నీవు నన్ను రక్షించు. ఈ యొక్క ప్రార్థన నీలో లేకపోతే, ఈ ప్రార్థనను చేయకపోతే ఒక దినాన ఆ భయంకరమైనటువంటి ఉగ్రతలో నువ్వు పాలు పొందితే, ఆ నరకంలో పడిపోతే, ఆ రోజున నువ్వు అంగలార్చిన ప్రయోజనమేమీ ఉండదు. ఎలా ఉంటుందో చెప్పనా? ఆనాడు ఆ ధనవంతుడు అగ్నిలో ఉండి అరిచినట్లుగా ఉంటుంది. ఎక్కడుండి అగ్నిలో ఉండి అరుస్తున్నాడు, అగ్నిలో ఉండి మొరపెడుతున్నాడు, అగ్నిలో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. అబ్రహాం, తండ్రివైన అబ్రహామా, నేను ఇక్కడ యాతన పడుతున్నా. ఏం పడుతున్నా? అర్థమవుతుందా? మీరు అనుకుంటున్నారేమో, ఇప్పుడు ఇంకా యాతన లేదు కదా, ఇప్పుడు ఇంకా మనకి ఏ శ్రమ లేదు కదా, ఇప్పుడు మనకేమి బాధ లేదు కదా, మనం మంచిగానే ఉన్నాము కదా అనుకుంటున్నావేమో. రేపు రాబోతుంది ఒక భయంకరమైన ప్రళయం. జాగ్రత్తగా ఆలోచించండి. అందుకే నేను చేయవలసిన ప్రార్థన ఏంటంటే, ప్రభువా నన్ను లోకము నుండి రక్షించు, నరకము నుండి రక్షించు, నన్ను లోకము నుండి నువ్వు నన్ను రక్షించు. మూడో మాట చెప్తున్నా, దేవుడు ఈ ప్రార్థన చేయమంది కారణం ఏమిటంటే, ఈ లోకపు అధికారి సాతానుడు. ఈ లోకపు అధికారి ఎవరు? అవునంటారా కాదంటారా? నిజం తెలుసా మీకు? తెలియదా? ఈ లోకపు అధికారి సాతానుడు. జాగ్రత్తగా ఆలోచించండి. వాడు ఎన్ని జిమ్మిక్కులు చేసి, ఎన్ని మాయలు చేసి, ఎన్ని మంత్రాలు చెప్పి, ఎంత నీతిని కూడా పక్కన పెట్టి అవినీతిని జోడించి మనుషుల జీవితాలను భయంకరమైన స్థితిలోకి నడిపిస్తున్న వాడు సాతాను. వాడు ఎక్కడుంటాడు? వాడికి 2 కొమ్ములు లేవు. అనుకుంటున్నారా 2 కొమ్ములు ఉంటాయని? లేదు. వాడికి బారు చుట్టుందని అనుకుంటున్నారా? వాడి గోళ్ళు పెరిగినాయి అనుకుంటున్నారా? కాదు. వాడు ఎలా ఉంటాడో చిన్న ఉదాహరణ చెప్తా. ఈ మధ్యనే మనం జరుగుతున్న ఒక విషయాన్ని మీతో తెలియపరచాలన్నా, మనుషుల యొక్క మదనంలో, మనుషుల యొక్క ఆలోచనలో ఉండిపోయినటువంటి ఒక విషయం ఏంటంటే, పగడాల ప్రవీణ్ గారు చనిపోయారు. ఏంటి? పగడాల ప్రవీణ్ గారు చనిపోయారు. సరే, మన సేవకులు అందరూ అన్నారు, ఈయన ఎలా చనిపోయడం మాకు కొంచెం రుజువు కావాలి. చనిపోయినందుకు మేము బాధపడుతున్నా. మనిషి అన్నవాడు చనిపోతాడు, ఏదో ఒక దినాన్ని తప్పనిసరిగా చనిపోతాడు. కానీ ఈ చనిపోయిన వ్యక్తి ఎలా చనిపోయాడో మాకు కొంచెం రుజువు చెప్పండి సార్ అన్నారు. దాదాపు 15 రోజులు పైబడి రిపోర్టు రాక, పోస్ట్మార్టం రిపోర్టు రాక, పోస్ట్మార్టం రిపోర్టు రాక 15 రోజులు వెయిట్ చేస్తే, ఇప్పుడు జనానికి అందరికీ తెలిసింది ఒక సత్యం అయితే, ఇప్పుడు రిపోర్ట్లో వచ్చిన సత్యం ఏంటో చెప్పనా? సత్యం కాదు, అసత్యం ఏంటో చెప్పనా? రిపోర్ట్లో వచ్చిన అసత్యం ఏమిటయ్యా అంటే, ఈయన తాగి బండి నడిపి 2 సార్లు కింద పడి, 3వసారి భయంకరమైనటువంటి ఇదిలో కింద పడిపోయి చనిపోయాడు. ఎవరు గుద్దులా, ఎవరు చంపులా. కానీ ఆయన కానుగానే బాగా తాగి మత్తుడై కింద పడి చనిపోయాడు. సత్యాన్ని అసత్యం చేస్తున్న మనుషుల మధ్య నువ్వు నేను బ్రతుకుతున్నాము. నిన్ను ఏ విధంగానైనా సరే
వారు అనుకున్నది జరిగించుకోవటానికి ఎన్ని నిందలైన వేయటానికి సిద్ధంగా ఉన్నా ఈ మనుషుల మధ్య బ్రతుకుతున్నాము. మీరు జ్ఞాపకం చేసుకోండి. కన్నీటితో చెప్తున్నా, రేపు నువ్వు కావచ్చు, లేకపోతే నేను కావచ్చు, లేకపోతే మన సహోదరులు ఎవరైనా కావచ్చు. కానీ సత్యాన్ని కూడా పక్కన పెడుతూ అసత్యాన్ని ప్రచారం చేస్తూ ఆ యొక్క జీవిత మనుగడను దెబ్బతీస్తూ మనుషులను భయకంపితులను చేస్తున్న ఈ యొక్క సాతాను శక్తుల నుండి నువ్వు నేను విడిపించబడితే తప్ప మనకు రక్షణ కలుగదు. మనకు రక్షణ కలుగదు. అందుకే చెప్తున్న ఉదయకాల సమయంలో ఈ సాతానుడు మనల్ని ఏదో ఒక విధంగా నాశనం చేయాలని చూస్తున్నాడు. కానీ నీ ప్రార్థన సాతాను దుర్గములను సహితము పడగొట్టగలిగిన శక్తి కలిగినది. నీ ప్రార్థన సాతాను దుర్గములనే కాదు, సాతాను యొక్క తంత్రములను కూడా ఏదో ఒక దినాన నాశనం చేయబోతుంది. ఎందుకో తెలుసా? మనకు అదే నిరీక్షణ. నింద మోపున, అపనిందలు వేసిన, హేళన చేసిన, అవమానపరిచిన ఏదో ఒక దినాన దేవుడు తీర్పు దినం ఉన్నది. ఆ తీర్పు దినాన ఎవడు తప్పించుకోలేడు. దేవుని తీర్పులో ఎవడు తప్పించుకోలేడు. తప్పించుకోవడానికి ప్రయత్నం చేయటానికి కూడా అవకాశం లేకుండా వాడి జీవితాలను అంతం చేయగలిగిన మహాశక్తివంతుడైన దేవుడు నీవు నేను ఆరాధించే దేవుడు. అందుకే నేను చెప్తున్నా ఈ ఉదయకాల సమయంలో నీవు నేను లోకము నుండి వేరుపరచబడాలి. నీవు నేను లోకములో ఉన్న అధికారి అయిన సాతాను శక్తుల నుండి, వాడి యొక్క అనుచరుల శక్తుల నుండి నీవు నేను తప్పించబడాలి. నీవు నేను నరకమునకు తప్పించబడాలంటే నీవు నేను చేయవలసిన అద్భుతమైన ప్రార్థన, చిన్న ప్రార్థన, ప్రభువా నన్ను రక్షించు. నువ్వు రక్షిస్తేనే నేను జీవిస్తా. నువ్వు రక్షిస్తేనే నేను జీవించడమే కాదు అనేక మందిని జీవింపచేస్తా. ప్రభువా నన్ను రక్షించు అని ప్రార్థన చేశాడు. ఇది భక్తుడైనటువంటి దావీదు చేసిన ప్రార్థన. ఎంత మహిమ కలిగిన ప్రార్థన, ఎంత శక్తి కలిగిన ప్రార్థన, ఎంత గొప్ప ప్రార్థన అంటే అది గంటల తరబడి చేసిన ప్రార్థన కాదు, అది నిమిషాల తరబడి చేసిన ప్రార్థన కాదు, ఒక్క మాటలో చేసిన ప్రార్థన. ప్రభువా నీవు నన్ను రక్షించు. ఇదే నీ ప్రార్థన అయితే ఈ రోజున నిత్యమైన హోసన్న నీ అంతరంగములో అద్భుతమైనటువంటి కార్యాన్ని జరిగిస్తుంది. ఇదే నీ ప్రార్థన అయితే నీ అంతరంగంలో గొప్ప మార్పును కలిగిస్తుంది. నీ అంతరంగాన్ని మార్చివేయటమే కాదు, నిన్ను దేవుని కొరకు నిలబెట్టేలాగా చేస్తుంది. అంత గొప్ప ప్రార్థన దేవాతి దేవుడు ఈ చిన్ని నోటులో ఉంచాడు. దేవుని స్తోత్రాలు. ఈ చిన్ని నోట్లో నువ్వు నేను చేయవలసినటువంటి ఒక ప్రార్థన, ప్రభువా నన్ను రక్షించు. అందుకని భక్తుడైనటువంటి ఆ దావీదు కీర్తన చెప్తున్నటువంటి మాట మళ్ళొకసారి మీకు వినిపిస్తాను. ఎప్పుడైతే నువ్వు రక్షించబడతావో దేవాతి దేవుడు సెలవిస్తున్నటువంటి ఇంకొక మాట ఏంటంటే ఆయన అంటాడు, యెహోవా దయచేసి నన్ను రక్షించుము, యెహోవా దయచేసి నాకు అభివృద్ధి కలిగించుము, లేదా నాకు సహాయము చేయి. జాగ్రత్తగా ఆలోచించండి. ఈ రోజున నీవు నేను చేయవలసిన రెండో ప్రార్థన ఏంటంటే నీవు నాకు సహాయము చేయి. వై? ఎందుకంత చిన్న ప్రార్థన ఎంత బలమైన ప్రార్థనగా కనపడుతుంది అంటే నీవు నేను ఆయన సహాయం లేకపోతే బ్రతకలేము. ఆయన సహాయం లేకపోతే బ్రతకలేం. నీవు నేను ఆయన సహాయం కావాలి. ఆయన సహాయం కొరకు నువ్వు నేను ప్రార్థన చేయాలి. ఇందాక ఆరాధన చేసే పాటలో ఉన్న అద్భుతమైనటువంటి మాట ఏంటంటే ఆయన శూన్యములో నుండి సృష్టిని కలిగించాడు. మారాను మధురంగా చేశాడు. సాతాను శక్తుల పైన విజయాన్ని ఇచ్చాడు. అందుకని ఇంకొక పాట కూడా పాడుతూ ఉంటాం. ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా,
అర్థమవుతుందా? ఒక్క మాట జీవితాన్ని మార్చేస్తుంది. దేవుని స్తోత్రాలు. ఒక్క మాటే, యేసయ్య సెలవిచ్చిన ఒక్క మాట నా జీవితాన్ని మార్చివేయగలిగింది. ఆ మాట నువ్వు పొందుకోవాలంటే ఆ ప్రభు సన్నిధిలో, ప్రభువా నాకు సహాయము చేయి. రక్షణ పొందితే, సహాయం పొందితే దేవుడు ఇచ్చినటువంటి ఒక మాట ఏంటంటే, నేను అభివృద్ధి పరచబడతాను, అభివృద్ధిలోనికి వస్తాను. ఈరోజు నా ప్రేమ దేవుని బిడ్డలారా, నిజమైన హోసన్న ఏంటంటే అంతరంగంలోనే ఆలోచన, దేవుని యొక్క ఆలోచన ఏంటంటే నువ్వు అభివృద్ధి పరచబడాలి. ఏం చేయబడాలి? దేంట్లో అన్ని విషయాల్లో మొదట తన రాజ్యాన్ని, నీతిని వెతికినప్పుడు దేవుడు సమస్తాన్ని మనకు అనుగ్రహిస్తాడు. ఆ దేవుని సన్నిధిలో నువ్వు రక్షణ పొందినప్పుడు దేవుడు నీకు సహాయాన్ని అందిస్తాడు. దేవుడు నీకు సహాయం చేస్తే నీవు అభివృద్ధిలోనికి నడుస్తావు. దేవుని స్తోత్రాలు. అభివృద్ధిలోనికి వస్తావు. ఇప్పుడు చెప్తా, నాకు ఎవరు సహాయం చేయలేదయ్యా, నేను అభివృద్ధి పొందాను, ఎంత అద్భుతమైన అభివృద్ధి పొందాను అంటాను. జాగ్రత్త, బళ్ళు అవుతున్నాయి. ఈ రోజున నేటి స్థితిలో ఉన్న ధనికుడు రేపటి స్థితిలో ఎలా ఉంటాడో తెలియదు. నిన్నటి స్థితిలో ఉన్న దరిద్రుడు రేపు ఎంత ధనవంతుడిగా మార్చబడతాడో తెలియదు. కారణం ఏమిటయ్యా అంటే మార్చగలిగిన మహిమ మన ప్రభు అయిన యేసుక్రీస్తులో ఉంది. మార్చగలిగిన మహిమ ఎక్కడుంది? అందుకనే ఏ స్థితిలో ఉన్నా ఎక్కడ ఉన్నా నా స్థితి మార్చకుండా ఉండాలంటే నీ సహాయమే నాకు కావాలి. అదే నీ ప్రార్థన అయ్యి ఉండాలి. ఏం చేయాలి? ఏ స్థితిలో ఉన్నా నీ సహాయం ఉంటే ఏమవుతుంది? నా స్థితి స్థిరమైనదిగా మార్చబడుతుంది. దేవుని స్తోత్రాలు. అన్ని విషయాల్లో దేవుని యొక్క స్థితిని దేవుడు నీకు ఆ స్థితిని ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. కానీ నువ్వు చేయవలసింది ఏంటంటే, అయ్యా నన్ను రక్షించు, నాకు సహాయము చేయి. ఆటోమేటిక్గా దేవుడు నీకు సహాయం చేసి అభివృద్ధిలోనికి నడిపిస్తాడు. ఇంకొక విషయాన్ని కూడా మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను. మనం ఈ యొక్క గ్రంథాన్ని కనుక మనం ఆలోచన చేసినప్పుడు ఒక మాట చదువుతాం మీకు ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి. మార్కు సువార్త 11వ అధ్యాయము 9-10 వచనాలు ఒకసారి మీకు వినిపిస్తాను. మార్కు సువార్త 11వ అధ్యాయము 9-10 వచనాలు. మరియు ముందు ఎళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును జయము ప్రభు పేట వచ్చువాడు స్తుతించబడునుగాక. వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడునుగాక. సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేస్తారు. దేవుని స్తోత్రాలు. ఓకే, జాగ్రత్తగా ఆలోచించాలి. ఈ హోసన్న అనేటువంటి పదాన్ని సువార్తలో చెప్పబడినటువంటి మాట ఏంటంటే, హోసన్న అంటే వెలుగెత్తి స్తుతించుట. ఏంటి? మనం ఎలాగే స్తుతిస్తాం? పక్కనోడు కూడా వినపడదు. మనం స్తుతిస్తే హల్లెలూయా చెప్పమ్మా అంటే, అయ్యగారు హల్లెలూయా చెప్పమంటున్నాడు, అసలుకే ఆకలి అవుతుంటే అన్నం తినకుండా వస్తే, ఆరాధన కానీ వస్తే, హల్లెలూయా చెప్తే నీరసం వస్తే, అప్పుడు ఏంటి మా పరిస్థితి? వామ్మో, ఎంత దూరం వెళ్ళిపోతామో మనుషులు కదా. అర్థమవుతుందా మీకు? కానీ ఇశ్రాయేలీయులు, ఆ యొక్క ప్రజలు ఆయన వెంబడించిన వారు, ముందు వెంబడించిన వారు, వెనక వెంబడించిన వారు చెప్పిన మాట ఏంటంటే, గొప్ప స్వరముతో ఆ వెలుగెత్తి కేక వేస్తూ దేవుని స్తుతిస్తూ సర్వోన్నతమైన స్థలములలో ఏం కలగాలి? ఏంటట? సర్వోన్నత స్థలములో దేవునికి మహిమ కలుగును గాక అన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి ఆ వచనం చదివి వినిపిస్తాను, ఒకసారి చూద్దాం. మరియు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచున్న వారును జయము ప్రభు పేట వచ్చువాడు స్తుతించబడును గాక.
వచ్చుచున్న మన తండ్రి అయిన దేవుని రాజ్యం, దావీదు రాజ్యము స్తుతింపడును గాక, సర్వోన్నతమైన స్థలములో హోసన్నా అని కేకలు వేయుచుండ్రి అని ఉంది. దేవుని స్తోత్రాలు. ఏం చేస్తున్నారు? హోసన్నా అంటే ఇప్పుడు ఏంటి అర్థం? బాగా ఇదైతే బాగా వస్తుంది. హోసన్నా అంటే ఎలుగెత్తి స్తుతించుట. ఎలుగెత్తి, అర్థమైందా? మనకెప్పుడు జయమే కావాలి. అపజయం వద్దు ప్రభు, ఆ స్తోత్రం నాయనా. ఏమొద్దు? అపజయం కాదు. నువ్వు చేయవలసిన ప్రార్థన, నీ స్తుతి కేక సరి అయినదైతే ఎన్నడూను నీకు అపజయము రానే రాదు. వస్తుందా? ఏమో నాకైతే తెలియదు. ఒకవేళ ఈ లోకంలో వచ్చిన పరలోక భాగ్యములో మనకు జయమే కలుగుతుంది. దేవుని స్తోత్రాలు. పరలోక సౌభాగ్యము మనకు దేవుడు జయమునిస్తాడు. ఈ లోకంలో మనకు ఉంటుంది బహుశా ఏంటిది? అపజయము. ఎందుకు? మనుషులం కదా. మనుషులు ఎలాంటి వారి మధ్య ఉన్నాము చెప్పాను? మూర్ఖులైన వక్రతనము కలిగిన మనుషుల మధ్య మనం జీవిస్తున్నాం. పందిని చేయగలిగిన వారు, పందిని నందిని చేయగలిగిన వారు మనుషుల మధ్య జీవిస్తున్నాం. ఓకే, సత్యాన్ని అసత్యంగా ప్రకటన చేయవారి మధ్య జీవిస్తున్నాం. అసత్యంగా ప్రకటన చేయగలిగిన వారి మధ్య జీవిస్తున్నాం. కానీ మహాదేవుని కృప ఏంటో చెప్పనా? మన స్తుతి మన దేవుని యొక్క దేవునికి వినపడేలాగా దేవుడు మన స్తుతిని అంగీకరించి మన జీవితంలో దేవుడు చెప్తున్నటువంటి మాట, నీకు జయము కలుగునుగాక అన్నాడు. నీకు ఆ స్తుతి కేక వేయాలి. ఆ వెలుగెత్తి దేవుని సన్నిధిలో ఆరాధన చేసేవారుగా ఉండాలి. వెలుగెత్తి ప్రార్థన చేసేవారుగా ఉండాలి. స్వరము పలికి స్వరమునెత్తి స్తుతించేవారుగా ఉండాలి. అప్పుడు అట్లా ఉంటే దేవుడు అంటాడు, నిజమైన హోసన్నా నీ జీవితంలో జరుగుతుంది అన్నాడు. దేవుని స్తోత్రాలు. నిజమైన హోసన్నాను చూస్తావు. నిజమైన జయాన్ని, నిజమైన విజయాన్ని నీవు చూస్తావు. జాగ్రత్తగా ఆలోచించండి. దేవుని చిత్తమైతే నెక్స్ట్ మనం చదువుకున్నాను. రేపు ఈస్టర్ వచ్చినప్పుడు మనకి చూసే ఒక మాట ఏంటంటే, జనరల్గా ఈ పునరుత్థానము అంటే మనము యేసుక్రీస్తుని చంపేశారా? ఆయన మీద నేరం మోపారా? నేరం మోపారు కదా. నేరం మోపారు, తీర్పు తీర్చారు, సిలువకు వేశారు, ఆయన్ను చంపేశారు. అందరూ అనుకున్నారు అయిపోయింది అనుకున్నారు. ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు. ఎవరి పనిలో వాళ్ళు ఉండిపోయారు. కానీ ఒక అద్భుతమైన క్షణం దొరికింది. అది పునరుద్ధాన దినం అయ్యింది. ఆ పునరుద్ధాన దినాన దేవుడు తన మహిమతో ఆ సమాధిని జయించి తిరిగొచ్చాడు. మరణమైనటువంటి ప్రభువు ఇక అయిపోయింది అనుకుంటే మృత్యుంజయుడై లేచొచ్చాడు. చనిపోయినటువంటి మన ప్రభువు అనుకున్న ఆయన పునరుత్థానుడై పరలోకమునకు ఎక్కిపోవటానికి తిరిగొచ్చాడు. అందుకని మనం రాతి సమాధిలో పాతిన మన యేసు లేచేను ఈనాడు చెయ్యి. ఓ హిజ్కియా నీవు రక్షించబడినావు, జయము నీకే హిజ్కియా అని దేవుడు. మనమే ఈ పాట పాడుతుంటే దేవుడేమో హిజ్కియా నీకు జయము, ఓ బిడ్డలారా నీకు జయము అని దేవుడు పరలోకము నుండి కేకలు వేస్తున్నాడు. ఎంత గొప్ప భాగ్యం. ఇక్కడ ఎంతమంది ఉన్నారా? ప్రపంచం అంతా కలిపినా కూడా ఎన్ని కోట్లు ఉన్నాయో నేను చెప్పలేను, కానీ ప్రపంచం అంతా కలిపినా కూడా లేని కోట్ల దేవదూతలు పరలోకంలో నీ గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు. ఆ భాగ్యాన్ని కోల్పోవద్దని మనసారా కోరుకుంటున్నాను. ఆ పరలోక భాగ్యాన్ని కోల్పోవద్దు. ఎందుకు అంటే ఆ పరలోకములో దేవదూతలు, కెరూబులు,
సెరూపులు, ప్రధాన దూతలు, ఖడ్గజ్వాలలు, అనేకమైన దేవుని సమూహము నీకు జయము పలుకుతో, ఆయన విజయోత్సవంతో తిరిగి లేచిన దినాన నీకు జయం పలుకుతో నిన్ను ఆహ్వానిస్తున్నారు. ఇప్పుడు మనం చేసేది కొద్దిదే, కానీ యేసయ్య చేసేది చాలా గొప్పది. దూతలందరూ కలిసి నా సేవకుడు వస్తున్నాడు. అందుకనే మీరు చూసారో చూడలేదో, ప్రవీణ్ ప్రగడాల గారు చనిపోయిన తర్వాత ఆయన, మీరు గనక ఆయన పిక్చర్ని చూసినప్పుడు, యేసుక్రీస్తు పరలోకం నుండి ప్రవీణ్ ప్రగడ గారిని పిలుస్తూ ఉంటే, ఆయన ఇలా వెళ్ళిపోతూ ఉంటే పరలోకపు దేవుడు ఆయన చేయి పట్టుకొని పరలోకానికి తీసుకెళ్తున్న ఆ అద్భుతమైన పిక్చర్ నాకు భలే ఆనందాన్ని ఇచ్చింది. ఈ లోకంలో ఎలా చంపబడ్డాడో తెలుసు కదా, ఎలా భయంకరమైన వధ చేయబడ్డాడో తెలుసు కదా, ఎంతగా కొట్టారో తెలుసా. మీకు ఒక తెలియని సత్యము, ఒకవేళ మీకు తెలిసి ఉండదో లేదో, కానీ 3 గంటల పైబడి కొట్టారు ఆయన్ని. 3 గంటల పైబడి సాక్ష్యాలు కనపడుతున్నా, సాక్ష్యాన్ని తారుమారు చేసిన, ఏది జరిగినా నా ప్రభు నన్ను పిలుస్తున్నాడని ఆయన పరలోకమునకు ఏతించాడు. ఆ రోజున ఆనందము ఎవరు పొందిన ఆనందమో ఆ సేవకుడు పొందాడు. ఒక రోజున నీవు నేను కూడా పొందబోతున్నాం, నీవు నేను కూడా అనుభవించబోతున్నాం. అందుకని దేవుడు చెప్తున్నాడు, ఒక గొప్ప కేక నీ యొక్క స్థితిని మార్చగలుగుతుంది, నీ గమ్యాన్ని మార్చగలుగుతుంది, నీ స్థితిని మార్చగలుగుతుంది, నీ గమ్యాన్ని మార్చగలుగుతుంది. ఒక గొప్ప కేక నీ పరిస్థితిని కూడా తారుమారు చేయటానికి సిద్ధముగా ఉంది. ఆ కేక ఏంటంటే, యెహోవా పేరట వచ్చువాడు స్తుతించబడునుగాక, యెహోవా పేరట వచ్చువాడు స్తుతించబడునుగాక, దావీదు సింహాసనము స్తుతించబడునుగాక, సర్వోన్నతుడైన దేవుడు నిత్యము స్తుతించబడునుగాక అని ఆ కేక వారి జీవితాల్లో గొప్ప కార్యాన్ని జరిగించింది. అందుకనే యేసుక్రీస్తు శిష్యులు యేసుక్రీస్తు చనిపోయాడని భావించి వారి పనుల్లోకి వెళ్ళిపోయినా, చివరికి ప్రాణాల సహితము త్యాగం చేసి దేవుని కొరకు నిలబడిన భక్తులను తయారు చేసిన శక్తి ఎక్కడుంది? నువ్వు స్తుతించి ప్రార్థించే నీ పెదవుల పైన ఉంది. మర్చిపోకు. ఎక్కడుంది? నువ్వు స్తుతించి ఆరాధించే నీ పెదవుల పైన ఆ గొప్ప మహిమ కనపడుతుంది. అందుకని ఈ ఉదయకాల సమయంలో హోసన్న వెలుగెత్తి స్తుతించడం మరియు విజయోత్సవపు ధ్వని అన్నాడు. విజయం సాధించినప్పుడు ఎలాగైతే మనం గనక హుర్రే అని ఎలాగైతే అరుస్తామో, ఎస్ అని అరుస్తామో, అలాగా దేవుడు విజయోత్సవం కల్పించడానికి, నీకు విజయాన్ని ఇవ్వటానికి ఆయన ధ్వని చేస్తున్నాడు. నువ్వు ధ్వని చేస్తే ఆ విజయ ధ్వనిలో ఆయన కూడా పాలు పొందుతాడు. నీకు జయము కలుగునుగాక అంటాడు. ఆయన జయోత్సవముతో నిన్ను నన్ను ఆయన తన సన్నిధికి చేర్చుకుంటాడు. అది దేవుడు చెప్తున్నటువంటి మాట, సువార్తలో రాయబడిన మాట. అది అద్భుతమైన వెలుగెత్తి స్తుతించేటువంటి మాట. అది విజయోత్సవపు ధ్వని అన్నారు. చాలా జాగ్రత్తగా ఆలోచించేద్దాం. ఈ రోజున ఈ మట్టల ఆదివారం నాడు యేసు వెళుతున్నాడు కదా, యేసుక్రీస్తు గాడిద కూర్చున్నాడు, గాడిద పక్కన ఉంది. యేసుక్రీస్తు వెళుతూ ఉంటే వాళ్ళు కొంతమంది వాళ్ళ యొక్క వస్త్రాలు పరిచారు. గాడిదకే మహా సౌభాగ్యం దొరికింది. ఏనాడు చూడలే అంత గొప్ప ఆనందం. ఏ గాడిదే? ఇజ్గియా గాడిదే. ఏనాడు చూడలే గొప్ప ఆనందము. ఎప్పుడు తెలియదు. దాని మూటలు మోయటమే తెలుసు, కానీ దానికి ఏం తెలియదు. బట్టలు మోయటమే తెలుసు, కానీ బట్టల మీద నడవటం తెలియదు. బట్టలు మోయటం తెలుసు గాడిదకే. బట్టల మీద నడవటం తెలియదు.
వీళ్ళందరూ ఆ యొక్క గాడిద బట్టల మీద నడుస్తూ ఉంటే, యేసుక్రీస్తుని మోస్తూ ఉంటే, ఏంటండి యేసుక్రీస్తుని మోస్తూ ఉంటే, యేసుక్రీస్తు పక్కనున్న వాళ్ళందరూ ఆయన స్తుతి చెల్లిస్తున్నారు. ఏమన్నాయ్యా అంటే, అయ్యా నీవు మా మెస్సయ్యవయ్యా అని అంగీకరిస్తున్నారు. ఎవరంట? నిజమైన హోసానా అంటే ఏంటో తెలుసా? జీసస్ ఈజ్ కమింగ్ లైక్ ఎ మెస్సయ్య. యేసుక్రీస్తు మెస్సయ్యలాగా ఏతించబోతున్నాడు. ఎవరు మన యేసయ్య? మెస్సయ్య అంటే అర్థం తెలుసా? అభిషిక్తుడైన రాజు. క్రీస్తు అనే మాటకు అభిషిక్తుడైన రాజు అని, అభిషిక్తుడని ఎలాగుందో, మెస్సయ్య అంటే వాళ్ళు నమ్మినటువంటి దేవుని యొక్క పేరేమిటంటే ఈయన అభిషేకించబడిన రాజు. ఎవరు మన దేవుడు? అభిషేకించబడిన రాజు. జాగ్రత్తగా ఆలోచించండి. అందుకనే దావీదు సింహాసనము స్తుతించబడునుగాక అని ఎప్పుడైతే ఆ మాట అన్నాడో, అక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, దావీదు సింహాసనం మీద కూర్చుండబోయే రాజు ఎవరు? యేసు క్రీస్తు. ఆయన ఎవరు? ఇశ్రాయేలులందరూ నిరీక్షణ కలిగి ఎదురు చూస్తున్నటువంటి ఒక గొప్ప రాజు. ఇశ్రాయేలు అందరూ ఎదురు చూస్తున్న ఒక గొప్ప రాజు. ఎవరు? యేసుక్రీస్తు. జాగ్రత్తగా ఆలోచించండి. నువ్వు చేసే ధ్వని, ఇక్కడ చెప్తున్నటువంటి ఆ స్తుతి, ఆ యేసుక్రీస్తుని నువ్వు అంగీకరిస్తుంటే, ఆ యేసుక్రీస్తుని నీ అంతరంగంలో గనక నువ్వు ఆయన హక్కును చేర్చుకుంటే, ఆ ప్రభువు నీకిచ్చే స్థితి ఏంటో చెప్పనా? యు ఆర్ ఆల్సో కింగ్ ఇన్ దిస్ వరల్డ్. నీవి లోకములో రాజువు. అందుకని దేవుడు చెప్పాడు కదా, పేతురు రాసిన పత్రికలు అంటాడు, మీరు యాజకులైనా రాజులైనా ఏంటండి, స్తుతి మీదే, రాజ్యరకం మీదే, పరిపాలన మీదే. ప్రభువు మీ వాడే. ఆమె అర్థమవుతుందా? ప్రభువు మీ వాడే. జాగ్రత్తగా ఆలోచించండి. ఇంత స్వాస్థ్యము నీవు పొందుకోవాలని ఆశించి పరలోకము నుండి దిగి వచ్చిన దేవుని స్తోత్రాలు. ఇంత స్వాస్థ్యము. ఏం స్వాస్థ్యం అది? నువ్వు రాజువు, పరిపాలన చేస్తావు. నువ్వు యాజకుడువు, యాజక ధర్మాన్ని కొనసాగిస్తావు. ఓకే, నువ్వు రాజువు, పరిపాలన చేస్తావు. యాజకుడు యాజక ధర్మాన్ని కొనసాగిస్తాడు. మన ప్రభు ప్రధాన యాజకుడు. మన ప్రభువు రాజులకు రాజు, ప్రభువులకు, అంటే మన భాషలో చెప్పాలంటే ఆయన పెద్ద రాజు అయితే నువ్వు చిన్ని రాజువి. ఆమె చెబుదామా? అర్థమవుతుందా? అదేంటి అయ్యగారు, రాణులకి ఏమి లేదా స్థలం అనుకుంటారేమో మీరు. ఎవరికి లేదు? రాణులకి అంటే మీరు రాణులు కదా ఇక్కడ. కానీ ఇక్కడ మీరు రాణులు, కానీ పరలోకంలో రాజులు. పరలోక దేవుని దగ్గర మీరు కూడా రాజులే. యేసయ్య రాజుగా ఉంటే ఆయన బిడ్డలు ఎలా ఉంటారు? ఇఫ్ ద లార్డ్ ఈజ్ కింగ్ యూ విల్ బి ఫ్రెండ్స్. అంతే కదా? ఆయన రాజు అయితే నువ్వు రాజకుమారుడివి. అంతేనా? ఆయన రాజు అయితే నువ్వు రాజకుమారుడివి. నువ్వు రాజు అయితే నీ బిడ్డలు రాజకుమారులు. ఎవరికి దొరుకుతుందండి ఈ భాగ్యం? చెప్పనా? హోసన్నాని స్తుతించే వారికి దొరుకుతుంది. హోసన్నాని స్తుతించడము నీ స్థితిని నువ్వు మార్చుకోవటం. హోసన్నాని నువ్వు దేవుని సన్నిధిలో స్తుతించడము నీ పరిస్థితిని మార్చుకోవటం. ఇప్పుడు నిన్ను ఎవరు గౌరవించరు, నన్ను ఎవరు గౌరవించరు కదా? అవునా కదా? కానీ దేవుణ్ణి ఎరిగిన వారు తప్పక గౌరవిస్తారు. ఎందుకు? దేవుణ్ణి ఎరిగిన వారు తప్పక గౌరవిస్తారు. కానీ ఆ గౌరవము బయట వాళ్ళు కూడా చేరి వాళ్ళు కూడా నిన్ను గౌరవించడం మొదలేస్తారు. ఎందుకు? యు ఆర్ అ కింగ్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. దేవుని దృష్టిలో నువ్వు ఒక రాజువి. ఎక్కడ?
దేవుని దృష్టిలో నువ్వు రాజువి, దేవుని దృష్టిలో నువ్వు యాజకుడువు, నా దేవుడు ప్రధాన యాజకుడు. వాట్ ఏ వండర్ఫుల్ ఆపర్చునిటీ, డోంట్ మిస్ ఇట్. అది పోగొట్టుకోవద్దు. ఇంత గొప్ప అవకాశాన్ని నువ్వు ఎప్పుడు పోగొట్టుకోవద్దు. ఎందుకో తెలుసా? హోసన్న అంటేనే దేవుడు మెస్సయ్యగా రాబోతున్నాడు. నా జీవితాలను మార్చబోతున్నాడు, నా స్థితిగతులను మార్చబోతున్నాడు. అందుకనే ఆ గొప్ప కేక వారి జీవితాలను మార్చేసింది, ఎందుకు ఈ విషయం చెప్తానంటే, నా ప్రేమ దేవుని బిడ్డలారా, హోసన్నా అంటే దాని అర్థము అది దేవుని యొక్క సన్నిధిలో మనం చేయవలసినటువంటి ఆలోచన ఏంటంటే, మన నిరీక్షణ, మన భారము, మన బాధ్యత ఏంటంటే యేసుక్రీస్తు అనగా క్రీస్తు ప్రభు అనగా మన కొరకు చనిపోతున్నటువంటి దేవాతి దేవుని కుమారుడు అనగా మన రక్షకుడైన యేసుక్రీస్తుని హృదయపూర్వకంగా అంగీకరించడమే నిజమైన హోసన్న, నిజమైన మట్టల ఆదివారం. ఒకవేళ అదే జరిగితే నీవు రాజు అయిపోతావు, నీ బిడ్డలు రాకుమారులు అయిపోతారు. పరిపాలన మీది, ప్రజలు మీ వారు అని దేవుడు ఏ విధంగా అయితే ఆయన మనతో సెలవిచ్చాడో మనము కూడా అదే స్థితిలోనికి మనము మార్చిపోతున్నాము. అట్టి కృప దేవుడు మనకు దయచేయను గాక. చివరి మాట కూడా చెప్పి నేను ప్రభు సన్నిధిలో ముగిస్తాను. ఒక్కసారి పరిశుద్ధ గ్రంథంలో మళ్ళీ ఒక్క మాట చదివి మీకు వినిపిస్తాను. మత్తయి సువార్తలోకి వెళదాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 9-15 వచనం, 9వ వచనం 15వ వచనం చదువుతున్నాను. జనసమూహములలో ఆయన ముందు వెళ్ళుచుండిన వారును పదిహేను వచనం కూడా చదువుతున్నాను. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను, దావీదు కుమారునికి జయమని దేవాలయంలో కేకలు వేయుచున్న చిన్న పిల్లలను చూసి కోపముతో మండిపడిరి అన్నాడు. జాగ్రత్తగా ఆలోచించాలి. ఆ మహాదేవుడు సెలవిచ్చినటువంటి మాట ఏంటంటే, హోసన్నా అనే మాట మరొక అర్థం ఏమిటంటే కృతజ్ఞతాస్తుతి చెల్లించుట. ఎవరికి? యేసయ్యకి హోసన్నా అన్నాము అంటే ఏంటి దాని అర్థం? కృతజ్ఞతాస్తుతి చెల్లించుట. The great heart of the gratitude when you see Christ as a Messiah. క్రీస్తుని మెస్సీగా నువ్వు అంగీకరించినప్పుడు, నువ్వు చూసినప్పుడు నీ అంతరంగంలో నుంచి వచ్చే కృతజ్ఞత ఏంటంటే, నా ప్రభువు నిత్యము నా చేత కృతజ్ఞతాస్తుతులు పొందవలసిన వాడు. నేను స్తుతి చెల్లించాలి. ఏ స్తుతి? పాటలు పాడటమే కాదు, దేవుని ఆరాధించడమే కాదు. ఏం చేయాలట? కృతజ్ఞత చెల్లించాలి. ఇప్పుడు చెబుతా జాగ్రత్తగా. యేసుక్రీస్తు లోకంలో జీవించినప్పుడు ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, ఆయన అనేకమైన కార్యాలు చేశాడు. అదే కాదే చేశాడా? వింతలు చేశాడు. మరొకసారి ఆ వచనం చదువుతాం, మళ్ళీ చూద్దాం. కాగా శాస్త్రులను ఆయన చేసిన వింతలను దావీదు కుమారునికి జయమని దేవాలయంలో కేకలు వేయుచున్న చిన్న పిల్లలను చూశారు అన్నాడు. ఏం చూశారట? ఎవరే వేస్తున్నారు? నువ్వెవరు? పెద్ద పిల్లవా? దేవునికి పిల్లలే తప్ప చిన్న పిల్లలు, పెద్ద పిల్లలు అని ఉండదు. ఓకే అని ఉండదు. ఇక్కడ ఎంత పెద్దవాళ్ళు ఉన్నారో కానీ దేవుని దృష్టిలో వాళ్ళు చిన్నపిల్లలే. కారణం ఏమిటి? దేవునికి బిడ్డలకి తారతమ్యత చూడడు.
దేవుడికి తన బిడ్డల మీద తారతమ్యం చూడడం. చిన్నపిల్లలైనా ఒకేలా చూస్తాడు, వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారిని కూడా ఒకేలా చూస్తాడు. కారణం ఏమిటంటే దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించే వాళ్ళు ఎవరైనా ఆయన దృష్టిలో ఒక్కటే, సమానమే. ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత కలిగి ఉండాలి. దాన్ని నువ్వేదో ఆలోచన చేయొద్దు, ఏదో చేయాలని ఆలోచన చేయొద్దు. కృతజ్ఞత చెల్లించేవారు క్రీస్తుకి సమీపంగా జీవిస్తారు. కృతజ్ఞత చెల్లించేవారు క్రీస్తుకి సమీపంగా జీవిస్తారు. ఆయన మాటలను గైకొని, ఆయన ఆలోచనలు గైకొని, ఆయన మాట ప్రకారంగా జీవిస్తూ వారి జీవితాలను సరిచేసుకుంటూ నిత్యము దేవుని సన్నిధిలో గడుపుతూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలడానికి కారణం ఏమిటంటే ఆయన నీకు నాకు ఇచ్చిన గొప్ప రక్షణ. ఆయన నీకు నాకు ఇచ్చిన గొప్ప రక్షణ. అందుకనే కృతజ్ఞతాస్తుతి కార్యం జరిగిన తర్వాత చెల్లించడం గొప్పతనం కాదు. ఓకే, చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. చిన్న ఉదాహరణ, ఒక రోజున పాస్టర్ గారు ఉపవాస ప్రార్థన ప్రారంభం చేశాడు. అనౌన్స్ చేశాడు చర్చిలో, ఈ లోకంలో భయంకరమైనటువంటి కరువు వస్తుంది. నేను చూడాలి, ఈ లోకంలో భయంకరమైన కరువు వస్తుంది. ఎందుకు అంటే పంటలు పండట్లేదు, వర్షాలు లేవు అని చెప్పి చాలా వ్యాధులతో సేవకుడు ఒకరోజు ఉపవాస దినం ప్రకటన చేసుకుందాం, ఒక రోజున ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుందాం, దేవుడు కనికరించి వర్షాన్ని కురిపించి ఆటోమేటిక్గా పంటలు పండటానికి సహాయపడతాడు, ఆటోమేటిక్గా పంటలు పండితే మన కరువు పోతుంది, మన జీవితాలు బాగుంటాయి అని చెప్పి ఆలోచన చేసుకొని ప్రార్థన చేయడానికి ఒక దినాన్ని నిర్ణయించుకొని ప్రార్థన చేయటం మొదలెద్దాం. అందరూ ప్రార్థనకు వస్తారు, అందరూ బైబిల్ పట్టుకొని చక్కగా వస్తారు, అందరూ వస్తారు. ఒక బుడ్డాడు, చిన్న పిల్లోడు, వాడు వస్తూ ఆడి బైబిల్తో పాటు గొడుగు పట్టుకొచ్చాడు. ఏంటి? గొడుగు పట్టుకొచ్చాడు. జాగ్రత్తగా ఆలోచించాలి. గొడుగు పట్టుకొని వస్తే వాళ్ళందరూ చూసి నవ్వారు పిల్లోడని. ఎంత ఎండేస్తుంటే ఈ పిల్లోడు ఏం పట్టుకొచ్చాడు? గొడుగు పట్టుకొచ్చాడు. పిల్లంటే మరి సోలకంలే కదా, ఎవరికి? పెద్దవాళ్ళకి. ఎందుకు ఇవాళ కొడతారు, రేపు ఇవాళ కొడతారు, రేపు చెప్పండి అమ్మా, కొట్టించుకుంటారు. ఇవాళ కొడతారు, ఎందుకు? మీకు బలం ఉందిగా, చిన్నపిల్లలను చూస్తే కదా కొడతారు. రేపు పెద్దలైన తర్వాత వాళ్ళు ఏమంటారు? ఏ నన్ను అంటారు. వీడికి భయం అయిపోద్ది కదా. సరే కదా అని హేళన చేస్తుంటే పాపం బాధపడ్డాడు, ఏడుస్తాడు కదా. ఏడుస్తా ఆ మందిరంలో అలా కూర్చొని ఏడుస్తున్నాడు. అందరూ హేళన చేస్తున్నారు, అందరూ చులకనగా చూస్తున్నారు. ఈడు పిచ్చోళ్ళలాగా ఉన్నాడు, చూసివా ఈడు ఇంత ఎండగుంటే ఈడు గొడుగట్టుకొచ్చాడు. అది ఏమన్నా నీడ కాసే గొడుగు కాదు, అది వర్షాన్ని కేవలం ఆపే గొడుగే, వర్షంలో తడవకుండా ఉండే గొడుగే అని చెప్పి చేస్తున్నాను. వీళ్ళందరూ హేళన చూసిన సేవకుడు ఆ బాబును పిలిచి, నానా వీళ్ళందరూ నిన్ను హేళన చేస్తున్నారు కదా, నీకేమనిపించలేదా అంటే, నాకేమనిపించలే, కానీ బాధ కలుగుతుంది, ఏడుపు వస్తుంది అన్నాడు. మరి ఏడుస్తున్నావు కదా, ఆ గొడుగు పక్కన పడేసినట్టు బాగుండేది కదా, పక్కన పడైపోయివా అన్న. కాదు, పడైను. ఎందుకు తెలుసా? నేను చేసేది వర్షం కోసం ప్రార్థన అయిన తర్వాత వర్షం వస్తుంది, నేను గొడుగు తీసుకుని ఇంటికి వెళ్తున్నాను, తడుచుకుంటూ ఇంటికి వస్తారు. ఇప్పుడు ఎవరు నిరీక్షణ గొప్పది అంటే, నా నిరీక్షణే గొప్పది అన్నాడు. అది విన్న పెద్దలందరూ ఇప్పుడు ఎవరు సిగ్గుపడుతున్నారు? వాళ్ళు ఎవరు సిగ్గుపరిచారు? బొడ్డోడని సిగ్గుపరిచారు. ఇప్పుడు వీళ్ళందరూ తడుచుకుంటూ వస్తుంటే ఇప్పుడు ఆడేమనాలి? ఇప్పుడు సిగ్గుపరచాలి కదా, సిగ్గుపరచలేదు. ఎందుకంటే నిరీక్షణ ఉంది. దేవుడు ప్రార్థన చేస్తే కార్యాన్ని చేస్తాడన్న ఆశ ఉంది. దేవుడు ప్రార్థన చేస్తే
కార్యం చేస్తాడని ఆశ ఉంది. ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడనే ఆలోచన కూడా ఉంది. ఆలకించాడా? వాళ్ళు ప్రార్థన చేసుకొని అడుగు పెట్టక ముందే భయంకరమైన వర్షం. వాడు వర్షంలో గొడుగు పట్టుకొని చిందులు వేసుకుంటా, డ్యాన్స్ వేసుకుంటా, చూసావా ఓ అక్కో, ఓ అమ్మో, చూసావా మా దేవుడు ప్రార్థన ఎట్లా ఆలకించాడో, ఈ ఉపవాస ప్రార్థనలో మాకు ఎలాగిచ్చాడో జయము. ఇప్పుడు చూసావా నేను గొడుగు తీసుకెళ్తే అందరూ నవ్వారు, ఇప్పుడు అందరూ ఏడ్చుకుంటూ వస్తున్నారు అక్కో అన్నాడు. అంతేకా పిల్లలు అనేది? అర్థమైందా మీకు? మన జీవితంలో కార్యాలు చేసే దేవుడు నీవు నమ్ముకున్న దేవుడే, నీవు ఆరాధించే దేవుడే, నువ్వు ప్రార్థించే దేవుడే, నువ్వు స్తుతులు చెల్లించే దేవుడే, గొప్ప కేక, విజయోత్సవ కేక వినిపించే దేవుడా, నీ జీవితంలో గొప్ప మహిమను చూపించే దేవుడే నీవు ఆరాధించే దేవుడు. యేసయ్యకు మరొక పేరేమీ లేదు. ఏంటో తెలుసా? ఆయనే రక్షకుడు, ఆయనే రాజు, ఆయనే ప్రభు, ఆయనే పరలోకపు దేవుడు, ఆయనే పరమ తండ్రి అయిన దేవుడు, నన్ను నిన్ను కూడా పరలోకమునకు చేర్చగలిగిన మహాశక్తి కలిగిన దేవుడు, మహాశక్తి కలిగిన దేవుడు. అందుకే చెప్తున్నా, అవకాశాన్ని పోగొట్టుకోమాకండి. రక్షణ పొందకుండా నరకంలో ప్రవేశించకండి. రక్షణ లేకుండా దేవుని సన్నిధిలో ఆరాధిస్తున్నాం అనుకుంటున్నావేమో. రక్షణ లేకుండా నువ్వు ఆరాధించే ఆరాధన నీకు నరకమునకు వెళతానికి తొలిమెట్టుగా ఉంటుందేమో ఆలోచించండి. తొలిమెట్టుగా ఉంటుందేమో ఆలోచించండి. నీవు నేను తప్పించబడాలి, నీవు నేను రక్షించబడాలి, నీవు నేను రాజులేని యాజక సమూహంలో చేర్చబడాలి, నీవు పరలోకపు మహిమలో పాలు పొందాలి. అట్టి ధన్యతన దేవుడు మనకు దయచేయనుగాక. ప్రభు సన్నిధిలో చిన్న ప్రార్థన చేద్దాం. ఇక ఉదయకాల సమయంలో నా ప్రియ దేవుని బిడ్డలారా, నిర్ణయం నీకే అప్పగిస్తున్నా. చాయిస్ ఇస్ యువర్స్, whether to live in heaven or live in hell. అవకాశం నీకే ఇస్తున్నా, నీకే కల్పిస్తున్నా. పరలోకంలో ఉంటావో నరకంలో ఉంటావో, రక్షణ పొందుకుంటావో నిత్యము అగ్నిలో కాల్చబడతావో, రాజుగా ఉంటావో సాతానునికి బానిసగా ఉంటావో, ఈ రోజున నువ్వు తీసుకున్న నిర్ణయమే నీ జీవితాన్ని మార్చేస్తుంది, నీ స్థితిగతులను మార్చేస్తుంది. నువ్వు చేసే చిన్న ప్రార్థన నీకు రక్షణ అనుగ్రహిస్తుంది, నిన్ను పరలోకపు గవిని ఎదుట రాజుగా కూర్చోబెడతాది. నువ్వు చేసే కేక నీకు విజయాన్ని అనుగ్రహిస్తుంది. ఆ గొప్ప కేక క్రూరమైన జంతువులను సహితం నిలబెట్టగలిగింది. ఈ లోకంలో ఉన్నవారు ఎలాగున్నా నిన్ను మాత్రం నా దేవుడు ఆయన హక్కును చేర్చుకొని ఆయన మహిమలో పాలు పొందేలాగా చేయాలని ఆశపడుతున్నాడు. అయ్యా, ఈ లోకంలో నేను బ్రతికుండగానే రక్షణ పొందుకొని రాజు బిడ్డగా నేను జీవిస్తూ, రారాజు బిడ్డగా జీవిస్తూ నిన్ను స్తుతించి ఆరాధించి నీ సన్నిధిలో చేరే వరకు నిన్ను వెంబడించే భాగ్యము నాకు దయచేయండి. పరలోక మహిమను చూసే వరకు ఈ లోకంలో ఉన్న సాతాను జయించగలిగిన మహా ఆత్మశక్తిని నాకు దయచేయి. ఇదే నీ ప్రార్థన అయితే మీ కుడి హస్తాలను పైకి చూపించండి.
ప్రభు సన్నిధిలో ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మాతో మాట్లాడిన శ్రేష్టమైన మాటలను బట్టి స్తుతిస్తున్నా. అవును ప్రభు, హోసన్నా అంటే రక్షించు దేవా అని ప్రార్థన చేయటం, అయా సహాయం చేయి ప్రభు అని ప్రార్థన చేయటం అన్నావు. అయా తన ఈ ఉదయకాల సమయంలో రక్షణ లేని నా బిడ్డలు ఎంతోమంది ఉన్నారు, రక్షణ లేని ప్రియ బిడ్డలు ఎంతోమంది ఉన్నారు ప్రభు. అయా రక్షణ అనుభవంలోకి నడిపించండి, సాతాను శక్తుల నుండి విజయం దాయిచేయండి. నువ్వే సహాయకుడిగా ఉండి ప్రభు, అయా తన లోకమును నరకమును జయించగలిగిన ఆత్మశక్తిని ప్రతి ఒక్క బిడ్డకును దయచేసి నీ రాజ్యములో రాజుగా, నీ సన్నిధిలో యాజకుడుగా, నీ ఎదుట నిలబడే గొప్ప భాగ్యమును మా అందరికీ దయచేసి అయా నీ రాకడ సమయంలో మేము పరలోకమునకు చేరువారముగా, పరలోక సౌభాగ్యమును చూసువారముగా, పరలోక మహిమలో పాలు పొందువారముగా, నీతో ఉండేవారముగా, నిత్యజీవం పొందువారంగా మమ్మల్ని సిద్ధపరిచి బలపరిచి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.